నమస్తే అండ్ హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు డే 27 ఆఫ్ 30-day హెల్త్ ఛాలెంజ్. దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇంకొక 3 అంటే మన హెల్త్ ఛాలెంజ్ అయిపోతుంది. అలా అని అన్ని మానేయడం కాదు, ఇవి ప్రతిరోజు పాటించడానికి ట్రై చేయండి. ప్లేలిస్ట్లో ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోండి అండ్ ఎవ్రీ మంత్ రిపీట్ చేయండి. సింపుల్ లాజిక్ కదా. సో మీకు అయ్యో నేను చేశాను మర్చిపోయాను, సో మళ్ళీ గుర్తులేదు అనడానికి లేదు. ఎవ్రీ మంత్ మీరు డే 1 నుండి స్టార్ట్ చేయండి, ఎవ్రీ మంత్ రిపీట్ చేయండి. సో ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండడానికి ఇంకొక మెట్టు ఎక్కినట్టుగానే ఉంటుంది. ఓకే, సో లెట్ us గో అహెడ్. ఈ రోజు నో కంప్లైంట్ డే. ఎస్, ఊరికే కంప్లైంట్ చేస్తూ ఉంటాం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు. ఇటు ఇంట్లో వాళ్ళు, అటు బయట అన్ని సందర్భాలలో కూడా మనం వీలైనంత వరకు కంప్లైంట్ చేయడానికి, వాళ్ళు సరిగ్గా పని చేయలేదు, వీళ్ళు సరిగ్గా పని చేయలేదు, టైంకి రాలేదు, ఇలా జరిగింది అలా జరిగింది అని ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. సో ఈవెన్ సోషల్ మీడియాలో న్యూస్ పేపర్ చదివినా కానీ, మనం ఏదైనా న్యూస్ చూసినా కానీ ప్రతి ఒక్క దాంట్లో మనం కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. అలా కాకుండా ఈ రోజు బ్రేక్ తీసుకోండి. మన ఎనర్జీ చాలా ప్రేషియస్, చాలా విలువైంది అని నిన్ననే చెప్పాను నేను. సో మరి అంత విలువైన ఎనర్జీ ఈ నెగటివిటీ వల్ల ఊరికే డ్రైన్ అయిపోతుంది. సో అది ఎప్పుడైతే డిశ్చార్జ్ అయిపోతుందో, అతి ముఖ్యమైన పనులు మీరు చేయడానికి మీకు ఎనర్జీ సరిపోదు. ఎస్, ఎనర్జీ అంటే ఇదేదో శారీరక ఎనర్జీ కాదు, మన మానసిక ఎనర్జీ కూడా. మన లోపల ఉన్న ఆ వైటల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే నిన్న యాక్చువల్లీ నేను చెప్పిన ఆ రా డైట్ మెయింటైన్ చేయమని చెప్పింది కూడా ఆ ఎనర్జీని ఇంకా వృద్ధి చేసుకోవడానికి, ఎనర్జీని కాపాడుకోవడానికి. సో మరి ఈ రోజు ఏంటి, ఏ మాత్రం మనం కంప్లైంట్ చేయకుండా ఉండడం. అయితే ఈ రోజులోనే 2 ఛాలెంజెస్ అన్నమాట. అంటే ఒక దాంట్లోనే 2. సో ఒకటి కంప్లైంట్ చేయకుండా ఉండడము, బ్లేమ్ చేయొద్దు, క్రిటిసైజ్ చేయొద్దు మనల్ని మనము, ఇతరులని కూడా. అప్పుడప్పుడు మనల్ని మనం కూడా బ్లేమ్ చేస్తూ ఉంటాం, మనల్ని క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడేం చేయాలి, రెండోది అని కూడా చెప్పాను కదా, అప్రిషియేట్ చేయండి, బీ గ్రేట్ఫుల్. ఓకే, అంటే ఆ కంప్లైంట్ చేయాలి అని అనిపించిన ప్రతిసారి దాన్ని గ్రాటిట్యూడ్గా కన్వర్ట్ చేసుకోండి. బీ థ్యాంక్ఫుల్ ఫర్ సంథింగ్. లేదంటే మీకు ఏదైనా ఒక ఆల్టర్నేట్ యాక్టివిటీని చేసుకోండి. అంటే మీ ఎనర్జీని డ్రైన్ చేయకుండా ఎనర్జీని అలాగే రిస్టోర్ చేసి, లేదా ఎనర్జీని ఇంకా కూడా గ్రో చేయగలిగే యాక్టివిటీని చూస్ చేసుకోండి. సో ఎట్టి పరిస్థితులలో ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయొద్దు, ఎవరిని కూడా బ్లేమ్ చేయొద్దు. పాజిటివ్గా, పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మన ఇంటర్నల్ స్పేస్ ఎలా ఉందో బయట కూడా మనకు అదే వస్తుంది, అంటే అదే రిసీవ్ చేసుకుంటాం. సో మన ఇంటర్నల్ స్పేస్, మన మానసిక స్థితి, మన శారీరక స్థితిని మనం మంచిగా కాపాడుకుంటే మనకు బయట నుండి కూడా అదే వస్తుంది మన దగ్గరికి. అదే ఎక్స్పీరియన్స్ అవుతాం, ఎక్కడికి వెళ్ళినా అదే ఎక్స్పీరియన్స్ అవుతాం. సో ఏదో ప్రత్యేకంగా బయట నుంచి రాదు, మనం ఎలా లోపల ఉంటే అలాగే బయట ఉంటుంది. కాబట్టి మరి నో కంప్లైంట్స్ ఫ్రమ్ టుడే. ఓకేనా. సో ఇంట్లో కర్రీ బాగాలేదు, లంచ్ బాగాలేదు, టేస్ట్ బాగాలేదు, అరేంజ్మెంట్స్ బాగాలేదు, ఇంకేదో అని అనకుండా ఇక నుండి ఏం చేయాలి, దాన్ని షిఫ్ట్ చేసుకొని ఐదర్ బీ థ్యాంక్ఫుల్ ఆర్ గ్రేట్ఫుల్ ఆర్ అట్లీస్ట్ డూ సంథింగ్ దట్ ఈస్ constructive. All right? Okay, so thank you so much and see you tomorrow with another health challenge. Stay healthy and happy.